భారత్లో ఓటింగ్ శాతం పెంచడానికి, ఎవరినో గెలిపించడానికి అప్పటి అమెరికా ప్రభుత్వం 180 కోట్లు కేటాయించిందంటూ మొన్న ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇండియాలో కలకలం రేగిస్తున్నాయి. యుఎస్ ఎయిడ్ కింద ప్రతిసారి 180 కోట్లు భారత్కు ఇస్తూ అమెరికా సాయం చేస్తూ ఉంటుంది. అయితే ఈసారి ఈ సాయాన్ని మేము ఎందుకివ్వాలని, భారత్ వద్ద బోలెడు డబ్బు ఉందని చెప్పేశారు ట్రంప్. అంతటితో ఆగకుండా ఆ డబ్బుతో భారత్లో ఎవరినో గెలిపించేందుకు బైడెన్ ప్రయత్నం చేశారని ఒక బాంబు పేల్చారు. అలా పరోక్షంగా మోదీని ఓడించడానికి బైడెన్ ప్రభుత్వం చేసిన పని అంటూ ట్రంప్ చెప్పేశారు. ట్రంప్ కామెంట్స్ పై రకరకాల చర్చలు జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఈ వ్యవహారానికి సంబంధించి వీణా రెడ్డి అనే పేరు తెరపైకి వచ్చింది. దీంతో ఈమె ఎవరు, భారత్కు సాయం వెనుక ఆమె పాత్ర ఏమిటి అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. భారతీయ అమెరికన్ అయిన వీణా రెడ్డి ఏపీలో జన్మించారు. కొలంబియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా, చికాగో యూనివర్సిటీల్లో చదువుకున్నారు. అమెరికా సీనియర్ ఫారెన్ సర్వీస్ లో కెరీర్ సభ్యురాలిగా పనిచేశారు. భారత్, భూటాన్ లో మిషన్ డైరెక్టర్లుగా ఉన్నారు. కంబోడియా, హైతీల్లో యుఎస్ ఎయిడ్ కింద వివిధ ప్రాజెక్టుల్లో కీలకంగానూ వ్యవహరించారు. యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఇండియా, భూటాన్ కమిషన్ కు 2021-24 మధ్య డైరెక్టర్ గా వ్యవహరించారు. భారత్ లో ఓటింగ్ శాతం పెంచేందుకు అమెరికా సాయం చేయడంలో వీణా రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె 2021లో భారత్ కు వచ్చి 2024 సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత తిరిగి అమెరికా వెళ్లారని బీజేపీ ఎంపీ మహేష్ జట్మలాని ఆరోపించారు. ఈ విషయంలో వీణారెడ్డి పాత్రపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. దీంతో వీణారెడ్డి పేరు వెలుగులోకొచ్చింది. ఇప్పుడు వీణారెడ్డి పేరు భారత్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు ఆ నిధులు నిలిపివేసినా బైడెన్ విడుదల చేసిన డబ్బులతో ఏం చేశారన్నది మాత్రం మిస్టరీగా మారింది. ఎవరికి వారు తమకు తోచినట్లు చెబుతున్నారు. బీజేపీ ఒక అడుగు ముందుకేసి మోదీని ఓడించేందుకు బైడెన్ ఈ డబ్బును భారత్ కు పంపించారని బీజేపీ ఆరోపించింది. మోదీకి ట్రంప్ కు ఉన్న సాన్నిహిత్యం కారణంగానే మొన్నటి ఎన్నికల్లో మోదీని ఓడించడానికి పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేశారన్నది కమలనాథుల ఆరోపణ. దీనికి వీణారెడ్డి సహకరించారని వారు గట్టిగా చెప్తున్నారు. అమెరికా సాయంతో భారత్ లో ఓటర్ టర్నౌట్ పెరిగితే అది ఖచ్చితంగా అధికార పార్టీకి అయితే మేలు చేయదు. దాంతో బీజేపీ వాళ్లలో అనుమానాలు బలపడుతున్నాయి. వీణారెడ్డి దాదాపు 3 ఏళ్లు భారత్ లో ఉండి ఎవరికి అనుకూలంగా పనిచేశారన్న దానిపై విచారణ జరపాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఎన్నికల కమిషన్, యుఎస్ఏఐడి మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం మేరకు ఓటింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా పనిచేశామని మాజీ సీఈసీ ఎస్వై ఖురేషీ సమాధానమిచ్చారు. ఆయన సీఈసీగా ఉన్నప్పుడే 2012లో ఎన్నికల కమిషన్, యుఎస్ఏఐడి మధ్య అవగాహన ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. కానీ ఇందులో ఖచ్చితంగా ఏదో కుట్రకోణం ఉందని బీజేపీ ఆరోపిస్తోంది. మరి ఈ ఇష్యూ ముందు ఎటువైపు టర్న్ తీసుకుంటుందో వేచి చూడాలి.